నంద్యాల జిల్లా వెలుగూడు సమీపంలో చిరుత కలకలం రేపుతోంది. ఆత్మకూరు నంద్యాల అటవీ మార్గంలో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద సంచరించింది. చిరుతను చూసి వాహనదారులు భయపడ్డారు. సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో చిరుత వీడియో వైరల్ అయింది. చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ. నంద్యాల జిల్లా వెల్లుగోడు శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. డిగ్రీ కాలేజ్ సమీపంలో ఫారెస్ట్ నర్సరీ వద్ద చిరుత పులి సంచారం చేసినట్లు కూడా మనకు సెల్ ఫోన్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు బట్టి తెలుస్తోంది. ఆత్మకూరు వెలుగోడు రహదారిపై వెళ్లేటువంటి వాహనదారులు ఇది గమనించి సెల్ ఫోన్ లో తీయడం జరిగింది. దీంతో చిరుత సంచార వ్యవహారం వెలుగు చూసింది. పట్టణ సమీపంలో చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారాన్ని స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే చిరుత సంచరిత ప్రాంతాన్ని అటవీ అధికారులు సందర్శించి వాహనదారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగిందంటే వాహనాలు ఆ దారుల వెంట ఆపడం కానీ, హారన్ కొట్టడం కానీ, లేదా వేరే ఇతరుల కోసం పార్కింగ్ చేయడం కానీ చేయకూడదంటూ కూడా సూచన చేయడం. ఫారెస్ట్ అధికారులు అటవీ జంతువుల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని కూడా మరోవైపు డిమాండ్ చేస్తే తర్వాత వర్షాలు అక్కడక్కడ పడడం తర్వాత కొంచెం ఆహ్లాదకరంగా ఉండడంతో కూడా చిరుతలు తర్వాత నీటి కోసం ఊరు సమీపానికి వస్తున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారు. మొత్తానికి అటవీ ప్రాంతం అంతా పచ్చదనంగా ఉండడం అటువైపు వెళ్లే ప్రయాణికులు మంత్రముగ్ధులు చేస్తుంది. దీంతో అక్కడక్కడ అడవి జంతువులు ప్రయాణికులు తారసపడి పడుతుంది. అయితే ఆత్మకూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్నటువంటి ఈ అటవీ మార్గంలో వెలుగోడ వద్ద చిరుత సంచరించడం ఇది కొత్త కాదు. గతంలో కూడా అనేక మార్లు కనిపించింది. తర్వాత ఇటీవల చేసినటువంటి టైగర్ సర్వేలో కూడా ఇక్కడ పుల్లు ఉన్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించడం జరిగింది. శ్రీచ. రైట్, థ్యాంక్ యూ శర్మ. రేపు అంతర్జాతీయ